అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష్య పండితులు బాలచంద్ర శర్మ గారు. గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మిక పరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, ఒక ఇంట్లో మనం చూసుకున్నట్లయితే ఎన్నో సమస్యలు, రకరకాల సమస్యలు ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన సమస్య. ఇంట్లో భార్యకు ఒక రకమైనవి, పిల్లలకి చదువు విషయంలో కానివ్వండి, ఉద్యోగం చేసే వాళ్ళకి, ఇలా రకరకాల సమస్యలు మనం ఒక్కింట్లోనే చూసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే, అందరు కూడా ఒక రాశి వాళ్ళు ఉంటారు. ఒక్కింట్లోనే నలుగురు 4 రాశులకు సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా. ఈ 12 రాశుల వారికి కూడా ఆరోగ్యపరంగా కానివ్వండి, ఆర్థిక పరంగా కానివ్వండి, ఉద్యోగ పరంగా, వ్యాపారవేత్తలకు కూడా చక్కగా జీవితంలో అభివృద్ధి కనిపించాలి అంటే ఇంట్లోనే వాళ్ళు చేసుకోగలిగే హోమాలు ఏమైనా ఉంటే తెలియజేస్తారా గురుగారు? ఖచ్చితంగా అండి. గురుగారు, కర్కాటక రాశి వారు ఇంట్లో చక్కగా సుఖశాంతులు లభించాలన్నా కూడా ఎటువంటి హోమాలు చేసుకుంటే బాగుంటుంది? శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. కర్కాటక రాశి వారికి సంబంధించి చంద్రుడు మనకు ముఖ్యంగా అధిదేవతగా చూసుకుంటూ ఉంటాము. చంద్రుడి యొక్క అధిదేవత, ప్రత్యధి దేవత. రాష్ట్రాధిపతి చంద్రుడు. చంద్రుడి యొక్క అధిదేవత అప్సు అంటే జలనిధి దేవత. ప్రత్యధి దేవత గౌరీ స్వరూపం. కాబట్టి ఎక్కడైనా చండీ హోమాలు లాంటివి జరిగిన, చండీతో పాటుగా ఏమైనా గౌరీ దేవతకు సంబంధించి, ఉదాహరణకు వారాహి నవరాత్రులు, ప్రత్యంగిరా హోమాలు, అమ్మవారికి సంబంధించి ఇది అది అని తేడా లేదు, ఏ హోమాలైనా కానీ వారు పార్టిసిపేట్ చేయొచ్చు. వీటితో పాటు రుద్ర హోమాలు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. ఓకే. అయితే అసలు చంద్రశేఖరుడు అని అంటారు. అంటే చంద్రుడిని శిరస్సుపై ధరించినటువంటి వాడు శివుడు. కాబట్టి శివారాధన కూడా వీరికి శక్తినిస్తుంది. అలాగే చంద్రుడు రాష్ట్రాధిపతిగా ఉండి ఒకవేళ చంద్రుడు నీచపట్టి ఉన్న, వీరికి బాలారిష్ట దోషాలు ఉన్న చాలా వైక్లవ్యాన్ని పొందుతారు. ఆటిజం లాంటి ఇబ్బందులు పొందేటువంటి అవకాశం ఉంటుంది. మానసికమైనటువంటి రుగ్మతులు చాలా ఉంటాయి వీళ్ళకి. వీళ్ళు వీటితో పాటుగా కొన్ని పాటించవలసినటువంటి రెమెడీస్ మనం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏంటంటే, ఆయుర్వేద శాస్త్రం ప్రకారంగా చంద్రుడు బాలేకపోతే వారికి వెన్నెలలో ఒక నడిరాత్రి వచ్చిన తర్వాతకి మంచి పండు వెన్నెల ఉన్నప్పుడు ప్రవహించే నది నీటిని తాగిపించేవాళ్ళు. ఆ నీళ్లు కూడా చేతిలో ముత్యం, ఆల్చిప్ప లాంటిది, ముత్యం అతుక్కున్న ఆల్చిప్ప లాంటి దాంట్లో తాగిపించేవాళ్ళు. ఇది కుదరని పని కదా. సో ఇవాళ రేపు మనం ఒకవేళ ఎవరన్నా సరే మానసికమైనటువంటి రుగ్మతులు, బాధతో ఉన్నటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారండి, బాగా విపరీతంగా తీసుకెళ్లి మేము ఏదో రీహాబిరేషన్ సెంటర్లో వేయాల్సిన పరిస్థితి, డ్రగెటీస్కి ఇదయ్యాడు అనేటువంటి వాళ్ళు ఉంటే, మొట్టమొదలు వాళ్ళకు ముత్యం అనేటువంటిది మెడలో వేయండి. ఒకటి. ఇంకోటి, చంద్రుడు ఏంటంటే మనఃపీడోపశాంతే, చంద్ర అరిష్టే సుసంప్రాప్తే, చంద్ర పూజాంచకారే, చంద్ర ధ్యానం ప్రవక్ష్యామి మనఃపీడోపశాంతయే. మనస్సుకు సంబంధించి ఎటువంటి దోషం పీడితం ఉన్నా చంద్రుడికి పూజ చేసుకుంటే చాలు, అది తీసేస్తాడు. అయితే చాలా మంది, ఇప్పుడు మీకు చిన్న ఉదాహరణ చెప్తే మీకు అర్థం చేసుకోగలరు. ఈ చంద్రుడికి సంబంధించినటువంటి దోషము, బ్రహ్మహత్యా పాతకం ఇంద్రుడు చేస్తే దాన్ని ఒక 5గురికి పంచితే దాంట్లో ఆడవాళ్ళకి, గోవుకి, నీటికి, పాలకి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ వీటిలో ముఖ్యంగా ఆడవాళ్ళకు కూడా ఈ దోషం అనేటువంటిది వచ్చింది. అందుకే నెలలో 5 రోజుల పాటు మూడ్ స్వింగ్స్ అనేటువంటి వాళ్ళకి విపరీతంగా ఉంటాయి. అయితే అమావాస్యకు దగ్గరలో లేదా పౌర్ణమికి దగ్గరలో వీరి ఆలోచన విధానాలు, కోపము, అస్సలు చాలా శాంతంగా ఉండే వాళ్ళు కూడా ఆ టైంలో విపరీతంగా కోపం, అందరికి తెలుసు కామన్గా. అయితే ఇది తగ్గాలి అని అంటే మెడలో ముత్యాల దండ ఉండడం మంచిది. మన తెలుగునాట ఉన్న సాంప్రదాయం కూడా ఏంటంటే, మనకు మంగళసూత్రంలో ఆడవాళ్ళకు వేసినప్పుడు ముత్యం ఓ పక్క పగడం వేస్తారు. ఆరోగ్యంగా ఉండడానికి పగడం, ఒరిజినల్ పగడం, ఆరోగ్యంగా ఉండడానికి మంచి ముత్యం. అది కూడా దాన్ని ఏమంటారు అని అంటే, ముత్యం అంటారండి, రైస్ పెరల్సా ఏదో అంటారు, నాకు కరెక్ట్ తెలీదు. సో ఆ రకమైన ముత్యాన్ని మెడలో ధరించి గుండెలకు తగులుతున్నంత సేపు ప్రశాంతంగా ఉంటుంది. ఒకటి. రెండవది, నేను చెప్పా కదా ఈ నదీ ప్రవాహిక నీళ్లు తాగాలి అని, అది కుదరదు. కాబట్టి అందరూ ఎవరైనా సరే, మనస్సు బాగాలేదు, ఒక్కళ్ళే ఉంటున్నాము, తల్లి చనిపోయింది, తండ్రి చనిపోయాడు, లేదా భర్త చనిపోయారు, పిల్లలు చనిపోయారు, ఆ మానసికమైనటువంటి రోధ బాధలో ఉన్నాము అన్నటువంటి వాళ్ళు
దుర్గా కవచం చదవాలి రోజు. ఉమ్, నిత్యం దుర్గా కవచం చదివితే చాలా. శృణోదేవి ప్రవక్ష్యామి కవచం సర్వసిద్ధిదం పఠిత్వా పాఠయిత్వా చ నరో ముశ్చేత సంకట. అమ్మవారికి సంబంధించి ఒక్కొక్కటి అభివర్ణిస్తూ వస్తుంది. శ్రద్ధగా కూర్చొని అమ్మవారిని ఇట్లా చదువుతుంటే కళ్ళ నుంచి నీళ్ళు వస్తాయి. లోపల బాధ ఉంటే అమ్మవారు కళ్ళ నీళ్ళ రూపంలో బయటికి పంపించేస్తారు. రెండవది ఏకాదశి నుండి, పౌర్ణమికి ముందున్న ఏకాదశి నుండి పౌర్ణమి వరకు, ఏకాదశి రోజు ఒక గాజు పాత్రలో నీళ్లు నింపి ఒక ముత్యం వేసుకోండి, వెన్నెల్లో పెట్టండి. పెట్టి పక్షులు ఏమైనా వచ్చి తాగుతాయన్న అనుమానం ఉంటే పైన ఒక మన పిండి జల్లెడ పట్టే జాలి ఉంటుంది కదా, ఆ జాలి ఒకటి తెచ్చి పెట్టండి. నేను చెప్పిన బౌల్ అనేది ఫిష్ ఎక్వేరియం బౌల్స్ ఉంటాయి కదా, అట్లాంటి దాంట్లో రాళ్ళు చేపలు ఏమొద్దు, ఉత్త నీళ్లు, మంచి తాగే నీళ్లు పెట్టుకోండి. మరుసటి రోజు పొద్దున్నే ఆ డ్రింకింగ్ వాటర్ ని కాచి వడబోసి రోజంతా ఇంటిలిపాదు తాగండి. అది కూడా గాజు పాత్రలోనే తాగండి, గాజు గ్లాసులో దాంట్లో తాగండి. వీలైతే ఎవరికైతే మానసికమైనటువంటి బాధ ఉందో వాళ్ళు తాగండి. దాంట్లో 5 రకాల తులసిలు ఉంటాయి. కృష్ణ తులసి, లక్ష్మీ తులసి, గౌరీ తులసి, రామ తులసి, సీత తులసి, ఇట్లా తులసి ఉంటాయి అన్నమాట. లేదు ఇవన్నీ కలిపి ఎక్స్ట్రాక్షన్స్ కూడా బయట దొరుకుతాయి మనకి. పంచ తులసి లిక్విడ్స్ అని చాలా దొరుకుతున్నాయి వాళ్ళు రేపు ఒరిజినల్ గా. ఆ 2 చుక్కలు వేసుకొని తాగండి. ఎంత ప్రశాంతంగా ఉంటదంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అదొకటి. రెండవది దుర్గా సూక్తం ఒకటి చదవడం చాలా శక్తినిస్తుంది. హోమాల విషయానికి వస్తే గనక చండీ హోమాలు కానీ, ప్రత్యంగిరా హోమాలు కానీ ఎక్కడ జరిగినా అంటే సాత్విక రూపంలో జరిగేటువంటివి వెళ్ళి పార్టిసిపేట్ చేయండి. సంవత్సరంలో ఒక్కసారన్నా 13 అధ్యాయాలతో కూడినటువంటి చండీ హోమాన్ని పర్సనల్ గా చేయించుకున్నా మంచిది. నేనేం చేస్తున్నానంటే ఈ హోమాలకు కూడా 50,000 60,000 చాలా ఖర్చు. పారాయణం చేసే వాళ్ళు ఒకళ్ళు, మంత్రం చెప్పే వాళ్ళు ఒకళ్ళతోని ఎవరి హోమగుండము ఎవరి చాటలు వాళ్ళకి ఇచ్చి తక్కువ మొత్తంలో ఈ హోమాలు నిర్వహిస్తున్నాం. అట్లా ఎవరైనా ఉన్నా పార్టిసిపేట్ చేయొచ్చు నెంబర్కి. సో ఈ విధంగా కనుక ఎవరైనా సరే చేస్తే విశేషమైనటువంటి శక్తి వారికి వస్తుంది. మానసికమైనటువంటి బాధ కూడా తొలగుతుంది. ఖచ్చితంగా గురుగారు. అండ్ ఈ హోమం కూడా ఇంతకుముందు మీరు చెప్పినట్లుగా సంవత్సరానికి ఒకసారి చేస్తే సరిపోతుంది? చాలు, సంవత్సరానికి ఒకసారి చేసుకున్నా సరిపోతుంది. ఓకే. వీళ్ళు ఇంట్లోనే నిత్య జీవితంలో ఎటువంటి ఆరాధన చేసుకోవాలి ఇప్పుడు మీరు చెప్పినవే కాకుండా? మామూలుగా ఏ స్త్రీ అయినా కదమ్మా, ఒక సంవత్సరంలో 10,000 సార్లు శ్రీమాత్రే నమః అని అంటే అమ్మవారు మీ చుట్టూ ఒక రక్షణ వలయం ఏర్పాటు చేస్తుంది. అది చాలా మందికి ఉన్నటువంటి సందేహం కూడా ఏంటంటే, నేను ఇప్పుడు చదవచ్చా అప్పుడు చదవచ్చా. మానసికంగా లోపల చదివిన ప్రతి ఒక్క మంత్రానికి 10,000 సార్లు దాని యొక్క పవర్ ఉంటుంది. మనం ఏ మంత్రమైనా సరే మనస్ఫూర్తిగా ఎటువంటి ఆలోచన లేకుండా, ఉదాహరణకు శ్రీమాత్రే నమః అంతే అన్న మంత్రం చదివామనుకోండి, ఆ ఒక్కసారికి 10,000 రెట్లు శక్తి వస్తుంది. మీరు 10,000 సార్లు చదివితే 10,000 into 10,000 అంతా మీకు అమ్మవారు శక్తి ఇస్తుంది. సో సంవత్సరంలో 10,000 సార్లు అంటే అమ్మ బాబోయ్ అనుకుంటారు చాలా మంది. రోజుకు 30 సార్లే, అంతే 365 రోజులు ఇంటూ 3 అంటే ఎంత అవుతుందమ్మా? ఓకే, అంతే మనకి 10,000 లెక్క కౌంట్కి వచ్చి 10,000 కంటే ఎక్కువే అవుతుంది. సో రోజుకు ఒక 30 సార్లు 35 సార్లు చదివినా చాలు. కాబట్టి చాలా మంది మళ్ళీ ఇంతకు ముందు వీడియోలో కూడా మనం చెప్పుకున్నట్టు నిత్యానుష్ఠానం చేసేటువంటి వాళ్ళు, సంధ్యావందనం చేసుకునే వాళ్ళు సంధ్యావందనం చేసుకోండి. అది కుదరని వాళ్ళు పంచాక్షరి మంత్రాలు చేసుకోండి. కొంతమంది సంధ్యావందన విధి ఉండదు, అలాంటి వాళ్ళు ఇంకే రకమైనటువంటి మనకు ఓం నమః శివాయ అన్న మంత్రాలు చదువుకోండి. శ్రీమాత్రే నమః అన్న మంత్రము ఆడవాళ్ళు కాదు మగవాళ్ళు ఎవరైనా సరే రోజుకు కనీసం ఒక 41 మార్లు చదివితే మంచిది. మీకు చిన్న ఉదాహరణ చెప్తా, యథార్థంగా జరిగిన సంఘటన గురించి చెప్తా, నేను ఏదో చెప్పట్లేదు. మా స్నేహితుడు ఒకడు ఉన్నాడు, చాలా బాధలో ఉన్నాడు, డబ్బు కూడా పోయింది. రీసెంట్గా అదేదో బిట్ కాయిన్ ఏదో దాంట్లో డబ్బులు ఇన్వెస్ట్ చేసి 25 లక్షలు పోగొట్టుకున్నాడు. పేరు చెప్పను. ఆ అబ్బాయి బాగా ఆందోళన ఉంది, నాకు చచ్చిపోవాలని ఉంది అన్నాడు. ఓ పని చేయి, నేను చెప్పింది చెయ్యి, 41 days డైలీ పొద్దున సాయంత్రం, పొద్దున 6:30కి సాయంత్రం 6:30కి, సెకండ్ అటు ఇటు కూడా పోకూడదు. సింపుల్, నువ్వు చేయాల్సింది ఓం నమః శివాయ చదువుకో. ఆఫీస్లో ఉంటా కదరా అన్నాడు. ఆఫీస్లో ఉంటే ఏమవుతుంది, నమాజ్ చేయడానికి ప్రార్థన చేయడానికి పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు నీకు చదువుకుంటా అంటే నేను కొడతారా? ఓ 15 నిమిషాలు 20 నిమిషాలు ఇస్తారు, ఏం కాదు పో అని. వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ప్రశాంతంగా ఆఫీస్లో ఇట్లా ప్రశాంతంగా ఉన్న ప్లేస్ ఒకటి చూసుకుంటాడు, కర్చీఫ్ వేసుకుంటున్నాడు, చదువుతున్నాడు. వాడు చెప్పింది ఎంత అనిపించింది అని అంటే, పక్కనే శివుడు ఉండి తల నిబిరినట్టు అనిపించిందంట. అంటే అంత, అంటే ఇప్పుడు నా బాధ పోవాలి, నాకు నిజంగా చదివితే ఏమవుతుందో తెలియదు, బాలచంద్ర అనేటోడు చెప్తే నాకు నమ్మకం,
నేను చదువుతున్నా, స్వామి నా బాధ పోగొట్టు, నాకు డబ్బులు ఇవ్వు అని నేను అన్ను, వాడు చూడు ఎంత నాకు డబ్బులు ఇవ్వు అని అడగను, నేను తప్పు చేశా, నమ్మకూడని వాడు నమ్మి డబ్బులు పోగొట్టుకున్నా, ఈ మానసికమైన బాధ నేను ధైర్యంగా ఉండి బతికితే మళ్ళీ కోట్లు సంపాదించుకుంటా అని చెప్పి పొద్దున సాయంత్రం ఓం నమ శివాయ అంతే వాడు చదివింది మంత్రం, ఎటువంటి అనుష్ఠానం ఏమీ లేదు, జస్ట్ మంత్రం చదవడం అంతే. తర్వాతకి ఏమంటున్నాంటే ఈ రోజు కూడా నేను చదువుతున్నా, నాకు చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా ఉంది, అసలు అది చదవకపోతే నేను లేను అన్న స్థితికి వెళ్ళిపోయాను, చాలా ఆనందంగా ఉంది అన్నాడు. సో ఏమవుతుంది చదివితే మంత్రం అంటే ఇదే జరుగుతుంది. నీకు ఐశ్వర్యం అని అంటే డబ్బే కాదండి, బ్రతకాలి అనేటువంటి ఒక ధైర్యాన్ని ఇచ్చేది. క్యాన్సర్ పేషెంట్ 41 రోజుల్లో చనిపోతాం అన్నవాడు అనుష్ఠానం చేసుకుంటూ 3 సంవత్సరాలు బతికాడు, మరి దాన్ని ఏమంటారు? కాబట్టి ఆ మంత్రం అనేటువంటి దానికి అంత శక్తి ఉంటుంది, చదవడం చాలా మంచిది. ఖచ్చితంగా గురుగారు. అంటే మనకు తెలియకుండానే ఒకసారి మనం మొదలు పెడితే ఫస్ట్ అయితే తెలియకుండానే ఆ జర్నీలో అలా వెళ్ళిపోతాం అంతే, ఇంకా మానేయాలన్నా మానేయలేము. ఓకే గురుగారు, ఏమన్నా రెమెడీస్ చెప్తారా వీళ్ళకి ఇంట్లోనే ఉండి మనం ఈ బాధలన్నీ చెప్పుకున్నాక ఇప్పుడు పోగొట్టుకోవడానికి? ఏకాదశి నుండి మనకి పౌర్ణమి వరకు చేసే రెమెడీ ఒకటి, హోమాలు ఒకటి, మంత్రం చాలు సరిపోతుంది. ఇంతైతే సరిపోతుంది. మంత్రం అనేది కూడా ప్రతిరోజు ఒకటే టైం పెట్టుకోవాలా, అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కలా చదువుకోకూడదా? ఇప్పుడు టైం పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది అని అంటే, మనకు ఆకలేసినప్పుడు భోజనం చేస్తున్నాము, ఆఫీస్ కంటూ టైం ఉంది వెళ్తున్నాము, దేవుడికి కూడా టైం పెట్టుకోవాలి, లేకపోతే ఏమవుతుంది అని అంటే అశ్రద్ధ అయిపోతుంది. ఒకటో రోజు ఉన్నటువంటిది 20వ రోజుకి వచ్చేసరికి స్నేహితుడు రమ్మన్న టీకి ఎక్కువ ప్రిఫరెన్స్ వెళ్ళిపోతుంది చదవాలన్న మంత్రం కంటే. టైం పెట్టుకుంటే లేదురా నేను టైం పెట్టుకున్నా, ఆ టైంలో నేను అది చేసుకుని వస్తా, తర్వాత నేను ఛాయ్ తాగడానికి వస్తా అని చెప్తే, సో అప్పుడు ఏమవుతుంది అంటే నిబద్ధత అనేది వస్తుంది. సో టైం ప్రకారంగా చేయడం కరెక్ట్, ఒక డిసిప్లిన్ అనేది వస్తుంది. ఖచ్చితంగా గురుగారు, చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు గురుగారు.